మైగ్రేన్ హెడేక్ అంటే ఏమిటి? మైగ్రేన్ హెడేక్ రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు? నెక్స్ట్ కామనెస్ట్ మీకు అందరికీ తెలిసిన బాగా వింటూ ఉన్న హెడేక్స్ గురించి ఏంటండి? మైగ్రేన్ ఏమున్నా లేకపోయినా నాకు మైగ్రేన్ ఉంది అని చెప్తూ ఉంటారు అందరూ. మైగ్రేన్ స్పెల్లింగ్ రాకపోయినా మనం అందరం మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో మైగ్రేన్ అంటే ఏంటి? ఒక సైడ్ హెడేక్ వస్తుందని మీకు అందరికీ తెలుసు. ఒకవైపు తలనొప్పి వస్తుంది, ఒకవైపు తలనొప్పి వస్తే అది మైగ్రేనే అని అంటుంటాం. సో పార్ట్లీ ట్రూ. ఒకవైపు హెడేక్ వస్తుంది, వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, అండ్ ఏదన్నా ట్రిగ్గర్స్ ఉంటాయి, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్. అందరూ వదిలేస్తారు కానీ మీ మైగ్రేన్ హెడేక్ మాత్రం మీతో జీవితాంతం ఉంటుంది. కాదు, మిత్రుడులాగా చూడాలా. ఎందుకంటే మిమ్మల్ని వదలడంలా, అది దాని శత్రువులాగా చూడకండి. అది తలలో పాముల్లాగండి, బుసగొడుతున్నట్టుగా. మీరు దాన్ని ఇరిటేట్ చేస్తే కొబ్బరిలో వేసి తలనొప్పిగా వస్తుంది. సో జనరల్గా మీరే గ్రహిస్తే ఈ పనులు చేస్తే తలనొప్పి వస్తుంది, ఈ పనులు చేస్తే నాకు తలనొప్పి రాదు అని మీకే తెలుస్తాయి. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు సంవత్సరాలుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఏంటమ్మా ఏంటి అంటే వాళ్ళే చాలాసార్లు కారణాలు చెప్తారు. సార్ తలస్నానం చేస్తే తలనొప్పి వస్తుంది సార్, నాకు ప్రయాణం చేసే తలనొప్పి వస్తుంది సార్, ఎండకి పోతే తలనొప్పి వస్తుంది సార్, సౌండ్ వింటే తలనొప్పి వస్తుంది సార్. స్పెసిఫిక్గా ఈ పదార్థాలు కొంతమంది స్వీట్స్ తింటే వస్తుంది, కొంతమందికి మసాలా తింటే వస్తుంది, కొంతమందికి అంటే మన బాడీకి నచ్చనిది మనం ఎక్స్పోజ్ అయినప్పుడు తలనొప్పులు వస్తున్నాయి. సో ఇలాంటిది మనకు చాలాసార్లు పేషెంట్సే చెప్తుంటారు. ఎందుకు తలనొప్పి వస్తుందంటే, సార్ నేను తలస్నానం చేస్తే తలనొప్పి వస్తుంది, లేదా నేను స్వీట్ తింటే తలనొప్పి వస్తుంది. సో ఏం చేస్తావమ్మంటే, సార్ స్వీట్ తినడం మానేశాను సార్. మరి ఇంకంతే అయిపోయింది, దట్ ఈజ్ ఇట్. మేము చేసేది ఏముంది ఇంకా నువ్వు. కానీ లాట్ ఆఫ్ టైమ్స్ మీరందరూ మీకు కన్సిస్టెంట్గా లాంగ్ టైం వన్ సైడెడ్ హెడేక్ వస్తూ ఉన్నప్పుడు, ఏదన్నా రీజన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు హెడేక్ డైరీ అని మెయింటైన్ చేయమంటాం. ఎప్పుడు తలనొప్పి వస్తుంది, తలనొప్పి రాకను ముందు ఏం చేశాను, నాకు తలనొప్పి రాకను ముందు నేను ఏమన్నా పర్టికులర్గా ఏదైనా యాక్టివిటీ చేశానా, ప్రయాణం చేశానా, సౌండ్ ఏమన్నా విన్నానా, ఎండలో సపోజ్ మీరు ఇప్పుడు మా నెల్లూరుకి వచ్చారనుకోండి, లేదా ఎక్కడన్నా పోయారనుకోండి, ట్రాఫిక్లో ఉండి పోయిన ఆటో హార్న్లు కొడుతూ ఉన్నాయంటే లేని వాళ్ళకు కూడా తలనొప్పులు వస్తాయి. సో ఇట్స్ బేసికలీ పొల్యూషన్ ఆఫ్ సౌండ్, పొల్యూషన్ ఆఫ్ నాయిస్, పొల్యూషన్ ఆఫ్ డస్ట్, ఇవన్నీ కూడా మీకు హెడేక్స్ ప్రెసిపిటేట్ చేస్తాయి. సో ఇప్పుడు రోడ్లో పోయి వచ్చాను, ఊరంతా తిరిగాను, గాంధీ బొమ్మ దగ్గర అంతా ఊర్లో నెల్లూరులో తలనొప్పి వచ్చేసింది అంటే కారణం అదే, ఇంకేముంది. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా? మళ్ళీ నెల్లూరు రాకుండా షాపింగ్ చేయకుండా ఉండగలమా? ఉండలేము. ఎండలో పోకుండా ఉండగలమా? ఉండలేము. తలస్నానం చేయకుండా ఉండగలమా? ఉండలేము. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్? ఏం చెప్తామంటే, జనరల్గా మేము చెప్పేది చిన్న చిన్న చిట్కాలు చెప్తాం. పేషెంట్స్ చాలామంది వాళ్ళే గ్రహిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే చిట్కాలే మీకు చెప్తున్నాను నేను. చాలాసార్లు ఏం చేస్తారంటే, తలస్నానం చేసేయకుండా మనం శనివారం రోజు కంపల్సరీగా తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడం మన ఆచారం, మన హిందువుల ప్రకారంగా మనం అందరం చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి టైంలలో మనం ఏం చేస్తామంటే, టాబ్లెట్ వేసుకొని తలస్నానం చేయమంటాం. తలనొప్పి ఎలాగో వస్తుంది, ముందే వేసుకుంటే మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది. దిస్ కామనెస్ట్గా హెడేక్ తలస్నానం చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తూ ఉంటాం. సో తలస్నానం ముందు తలనొప్పి వేసుకొని చేయండి అండ్ యూ విల్ బీ ఫైన్. మరి రోజు ప్రతిసారి తలస్నానం చేసే ముందు వేసుకోవాలంటే రోజు తలస్నానం చేయట్లేదుగా, 4-5 రోజులకు వారానికి ఒకసారి చేసినప్పుడు దట్ డస్ నాట్ మేక్ యూ హెల్ప్. ఎలాగో తలనొప్పి వచ్చిన తర్వాత వేసుకుంటున్నావు ఒకటి, ముందే వేసుకుంటే మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది. విల్ ఫీల్ మచ్ బెటర్. డోస్ రిక్వైర్మెంట్ బెటర్గా ఉంటుంది, నీ ఓవరాల్ వెల్ బీయింగ్ బెటర్గా ఉంటుంది. అలాగే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తలనొప్పి వస్తుంది సార్, ప్రయాణం చేసే తలనొప్పి వస్తుంది సార్ అంటారు. ప్రయాణం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం ఎంత కుదిరితే అంత ప్రయత్నం చేయండి, ప్రయాణం చేయకండి. బట్ ప్రయాణం చేయాల్సే వచ్చిందనుకోండి, టాబ్లెట్ వేసుకొని చేయండి అంటాం. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వేసుకున్నారంటే యూ విల్ ఫీల్ మచ్ బెటర్. అలాగే సౌండ్ వింటే తలనొప్పి వస్తుంది అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చిన్న దూది పెట్టుకోండి చెవుల్లో వీలైతే, లేదా మీ పాటికి మీరు పాటలు పెట్టుకొని ఎయిర్పాడ్సో లేకపోతే ఇయర్ ఫోన్సో పెట్టుకొని మీ పాటకి మీరు పాటలు వింటూ ఉన్నారంటే నల్లిఫై అవుతాయి బయట నచ్చని సౌండ్స్ అన్నీ. ఇప్పుడు మీరు ఆటోలో ట్రావెల్ చేస్తున్నారు, మీ పాటికి మీరు పాటలు వింటున్నారు అనుకోండి, పక్కనున్న సౌండ్స్ అన్నీ వినపడవు. సో హెడేక్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయి. అలాగే స్వీట్ అనుకోండి, స్వీట్ తినకండి. మసాలా ఐడెంటిఫై చేసి నేను ఇది తింటే నాకు తలనొప్పి వస్తుంది అన్నది అవాయిడ్ చేయండి. సో దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ హెడేక్స్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మైగ్రేన్ హెడేక్స్ ఆల్సో. ఈ మెడికేషన్స్ వాడుకుంటూ ఉండి మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు చాలాసార్లు బాగా ఉంటాయి. సో ఇవన్నీ జనరలైజ్డ్.